రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో విశ్వాసపు జీవిత అడుగులను నడిపించేటువంటిదిగా ఉంటుంది. ఈ విశ్వాసపు జీవితపు అడుగులు ఎలా ఉంటాయంటే దేవుని వైపు మనలను నడిపించేదిగా ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినము ఎంతమంది దేవుని మాటలను మన హృదయంలో భద్రపరుచుకుంటూ దేవుని వాక్య సందేశము వైపు మనము నడిపించేటువంటి వారముగా మనం ఉంటున్నాం. ప్రభు ఈ దినాన మన జీవితంలో నుండి కోరుకునేది ఏంటో తెలుసా? ఎందుకు దేవుడు మార్కు సువార్తలోని విత్తబడుతున్న విత్తనము గురించి, ఆవగింజ విత్తనము గురించి ఎందుకు సంబోధించాడు? దేవుడు మన ఆధ్యాత్మిక జీవితము దేవునిలో మొలవాలని, వర్ధిల్లాలని, చిగిర్చాలని దేవుడు ఆకాంక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవులారా, ఆ మాటలను నీవు విశ్వాసముతో వింటే వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట వలన మనకి కలుగునని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను విత్తనాలు చల్లుతున్నాను, నేను సువార్తను పంచిపెడుతున్నాను, విత్తనాలు లేకపోతే మొలకలు లేవు, ఫలితాలు లేవు, వృద్ధి లేదు. వాక్యం అనే విత్తనము నాటబడుతున్నది దేవుని సన్నిధానంలో. కానీ ఆ నాటబడుతున్న విత్తనము మన జీవితంలో నాటింపబడాలని నీవు కోరుకోవాలి. కోరుకోబడటానికి నీవు సిద్ధముగా ఉన్నావా?